రాష్ట్రంలో కూటమి మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు అధికారం చేపట్టారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ దానివల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఎదుర్కొంటామని వాపోతున్నారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల తాము ఇబ్బంది పడకుండా ప్రభుత్వం దారి చూపిస్తుందని ఆశిస్తున్న ఆటో డ్రైవర్లతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టోలో మహిళను ఆకర్షించే విధంగా మహిళలకు ఉచిత బస్సులని ఒక కార్యక్రమం పెట్టారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉచిత బస్సు కూడా అమల్లోనే ఉంది. అయితే స్టార్టింగ్ లో కొన్ని డ్రైవర్స్ ఇబ్బంది పడినా తర్వాత వీళ్ళంతా కూడా మళ్ళీ సమావేశమయ్యారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో అయితే సాఫీగానే ఆ పథకం అయితే అమల్లో ఉంది. అలాగే ఇప్పుడు ఏపీకి చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే తన మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో మహిళల కోసం అయితే ఉచిత బస్సును కూడా పెట్టారు. అలాగే అధికారంలోకి వచ్చారు. అయితే మరి కొద్ది రోజుల్లోనే ఆ పథకం కూడా అమల్లోకి రాబోతుంది. ఇదంతా బానే ఉంది కానీ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? మన దగ్గర కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణలో గందరగోళ పరిస్థితి చూసాము. ఈ రోజు అంటే ప్యాసింజర్లు ఉంటేనే మీ బండి రోడ్డుకి మీ ఇంట్లో పోషణ జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉచిత బస్సు పెడితే మీకు ప్యాసింజర్లు కూడా ఉండరు. మీ పరిస్థితి ఏంటి? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస ఆటో యూనియన్ గొల్లమవాడ పెదపూడి మండలం కాకినాడ జిల్లా తరపు నుంచి మాట్లాడుతున్నాము. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం అని చెప్పేసి పథకాన్ని ఏర్పాటు చేసిందో, ఆ పథకం పెట్టుకున్నప్పుడు మా ఆటో డ్రైవర్లు కూడా తన దృష్టిలో పెట్టుకుని మా గురించి కూడా ఆలోచించి ఈ పథకాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు దాని కార్యాచరణ రూపొందించేటప్పుడు ఆటో యూనియన్ సభ్యులతోటి, రవాణా శాఖ వారితో, ఈ ప్రభుత్వం సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మొత్తం అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీన్ని నిర్ణయం తీసుకొని మా అభిప్రాయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మేము బ్రతికేదంతా కూడా ఈ ఆటో డ్రైవర్ బతుకుతూ మా పిల్లలను లేదా మాకు సంబంధించిన పనులు కానీ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారో ఆటో డ్రైవర్లకు వచ్చిన జీవనభృతి పోతుంది. దాని మీద ఆదాయం కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలంగాణలో కానీ ఈ పరిస్థితులు చూసాం. చాలా మంది ఆటో డ్రైవర్లు మహిళలు ఉచిత బస్సు తన జీవితాన్ని, తన కుటుంబాలను కోల్పోవడం కానీ, ఆదాయాన్ని కోల్పోవడం కానీ, ఆత్మహత్యలు చేసుకోవడం, ఆటోలు కూడా కాల్ చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని బతికే మిగతా వాళ్ళు కూడా తమ ఆదాయాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే చేసే మెకానికల్ కానీ, స్పేర్ పార్ట్ల వాళ్ళు కానీ, తర్వాత మీద బతికే పెయింటర్స్, వెల్డింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు, తర్వాత టాపు సీట్లు సీలింగ్ కొనే వాళ్ళు, దాన్ని వైరింగ్ చేసుకుని కూడా ఎప్పుడైతే ఈ ఆటో పథకం, ఈ ఆటోలు ఆగిపోయినాయో ఈ ఆటో వ్యాపారం లేకుండా పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటారు. అంటే త్వరలోనే ఆయనకి డిప్యూటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. నిత్యం ప్రజల్లోనే ఉంటా ఉన్నారు. అంటే మీకు ఆటో యూనియన్ తరపు నుంచి ఏమైనా సమస్య ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉందా? తప్పకుండా అండి, తప్పకుండా వెళ్ళి ఆయనతో మేము కలిసి మాట్లాడతామండి. మా సమస్యల గురించి, అలాగే మా కుటుంబాల అభివృద్ధి కోసం కూడా మేము మాట్లాడతామండి. ఇప్పటికే శక్తికి మించి ఆటోలు ఉన్నాయండి, అయినా వ్యాపారం సరిగ్గా లేదండి. దానికి తోడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మాకు ఇదో పథకం వచ్చి ఇబ్బంది అవుతుందండి. దానివలన మేము తప్పకుండా ఆయన్ని కలిసి మా విన్నపం విన్నవించుకుంటాం. అంటే ఇదంతా కూడా పల్లెటూరి గ్రామాలు, ఎక్కువగా ఇక్కడ బస్సులు కూడా తిరగడం చాలా తక్కువగా ఉంటాయి. ఒకటో రెండో, అది కూడా 2 గంటలకి 3 గంటలకి. ఇప్పుడు ఆ బస్సుల కోసం ఇది వరకు ఎవరు ఎదురు చూడట్లేదు. కేవలం ఆటోని ఎక్కడానికి చూస్తున్నారు. మొత్తం ఫుల్ అయితేనే కానీ ఆటో కూడా కదలదు. ఎందుకంటే మీకు పెట్రోల్ ఖర్చు కూడా రావాలి అంటే ఖచ్చితంగా ఫుల్ అవ్వాలి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రభుత్వానికి మీరు, అంటే మీరంతా యూనియన్ తరపు నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు? అంటే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి ఆలోచన అంటే మొత్తం అన్ని రాష్ట్ర యూనియన్లో మొత్తం అందరం కలిసికట్టుగా, యూనియన్ పెద్దలు ఉన్నారు కదండి, మొత్తం రాష్ట్ర పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని నాయకుల దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకుంటాం. ఫైనల్ గా అండి సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఏదైతే మీ ఎమ్మెల్యే రెండోసారి గెలిచారు, ఆయన పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటే మీ సమస్యలు కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది? అంటే గతంలో ఎలక్షన్ ముందు మా సమస్యలు తీరుస్తా ఉన్నారండి. శక్తికి మించి ఆటోలు ఉన్నాయండి, అయినా వ్యాపారం సరిగ్గా లేదండి. దానికి తోడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మాకు ఇదో పథకం వచ్చి ఇబ్బంది అవుతుందండి. దానివలన మేము తప్పకుండా ఆయన్ని కలిసి మా
విన్నపం వినిపించుకుంటాం. అంటే ఇదంతా కూడా పల్లెటూరి గ్రామాలు, ఎక్కువగా ఇక్కడ బస్సులు కూడా తిరగడం చాలా తక్కువగా ఉంటాయి. ఒకటో రెండో, అది కూడా 2 గంటలకి 3 గంటలకి. ఇప్పుడు ఆ బస్సుల కోసం ఇదివరకు ఎవరు ఎదురు చూడట్లేదు, కేవలం ఆటోని ఎక్కడానికి చూస్తున్నారు. మొత్తం ఫుల్ అయితేనే కానీ ఆటో కూడా కదలదు, ఎందుకంటే మీకు పెట్రోల్ ఖర్చు కూడా రావాలి అంటే ఖచ్చితంగా ఫుల్ అవ్వాలి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రభుత్వానికి మీరు అంటే మీరంతా యూనియన్ తరపు నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు అంటే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి ఆలోచన అంటే మొత్తం అన్ని రాష్ట్ర యూనియన్లో మొత్తం అందరం కలిసికట్టుగా యూనియన్ పెద్దలు ఉన్నారు కదండి, మొత్తం రాష్ట్ర పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని నాయకుల దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకుంటాం. ఫైనల్ గా అండి సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఏదైతే మీ ఎమ్మెల్యే రెండోసారి గెలిచారు, ఆయన పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటే మీ సమస్యలు కూడా ఆయన చెప్పే అవకాశం ఉంది? అంటే గతంలో ఎలక్షన్ ముందు మా సమస్యలు తీరుస్తా ఉన్నారండి, మాకు ఏదైనా మంచి ప్లేస్లో ఇచ్చి మా సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారండి. బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ఉచిత బస్సు అన్నది పెట్టడం మంచిదే, కానీ దాని వల్ల కొంతవరకు మహిళలకు లాభం ఉండొచ్చేమో, కానీ మా ఆటో వాళ్ళకైతే చాలా నష్టం అయితే కలుగుతుంది. ఎందుకంటే బండి రోడ్ ఎక్కితేనే కానీ జీవనోపాధి గడపలేని పరిస్థితి మాది. ఈ సిచ్యువేషన్ లో మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఎక్కువగా ప్రయాణించేది కూడా మహిళలే. ఎందుకంటే మగవాళ్ళంతా బండి మీద వెళ్ళిపోయినా ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆటోలోనే వెళ్తారు. కాబట్టి మాకు పాసెంజర్లు తగ్గిపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది, మా కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వాలు పునరాలోచన చేసి ఒకవేళ ఉచిత బస్సు అమల్లో ఉన్నప్పటికీ కూడా మాకు మాత్రము సరైన పోషకాన్ని కలిగించే విధంగా మాకంటూ ఒక సంక్షేమ పథకానికి సరైన మాకు భరోసా కల్పించాలని వీరంతా కోరుతున్నారు. ఓటు స్టూడియో.